ఏపీలో పదవులు లేని వాళ్ళంతా తమకు అవమానం జరిగిందని వాపోతున్న విషయం తెలిసిందే. పార్టీని నమ్ముకొని ఉన్నందుకు అన్యాయం జరిగిందంటూ సీనియర్లు కూడా చిటపటలాడారు. అయితే అదే సమయంలో పదవులు దక్కని నేతలు కూడా ఇప్పుడు ఇసురుమంటున్నారు. కనీసం తమకు పదవి దక్కినందుకు సంతోషిద్దామా అంటూ కూర్చోవడానికి కుర్చీ కూడా లేక విలవిల్లాడిపోతున్నారు. ఏపీ సెక్రటేరియాలో ఛాంబర్ల కొరతతో సతమతమవుతున్నారు. గతంలో సెక్రటేరియా నిర్మాణ సమయంలో వెలగపూడిలో కేవలం 19 మందికి మాత్రమే ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కేబినెట్ విస్తరణతో మంత్రుల సంఖ్య 25కు పెరిగింది. కానీ ఛాంబర్లు లేకపోవడంతో స్వల్ప కాలంలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని సిఆర్డీఏ అధికారులు ప్రకటించారు. తీరా ఇప్పుడు చూస్తే 2 నెలలు దాటుతున్నా దానికి దిక్కు మొక్కు లేదు. ఓ సమీక్ష సమావేశం పెట్టాలన్నా ఎక్కడ కూర్చోవాలో తెలియక మంత్రులంతా నిత్యం అవమానాలతో నెట్టుకొస్తున్నారు. అదే సమయంలో సీఎం తనయుడు లోకేష్ ఛాంబర్ కోసం మరింత సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారులు అసలు ఛాంబర్ లేని మంత్రుల గురించి మాత్రం పట్టించుకున్నా పాపాన పోవడం లేదు. దీంతో సీనియర్లు కళా వెంకట్రావు, పీతాని, సోమిరెడ్డితో పాటు సుజన కృష్ణ, రంగారావులు, అఖిలప్రియ, జవహర్ కూడా ఇబ్బందులు పాలు కావస్తుందని అధికారులతో పాటు తమ కోసం వచ్చే నేతలను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలియక అవస్థలు పడుతున్నారని, అసలు ఛాంబర్లు ఎప్పటికి సిద్ధమవుతాయో సందేహం వారికి చికాకు పరుస్తుంది. దాంతో మంత్రి పదవులకు రాక కొందరు బాధపడుతుంటే వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుందని మరో మంత్రులు వ్యాఖ్యానించిన పరిస్థితి వచ్చేసింది. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?